వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప గొప్ప వాక్యాలు చెప్తూ ఉంటారు. ఆయన చేతిలో లాంతరు, చుట్టూ చిమ్మ చీకటి, ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. When I feel extremely depressed, when the truth is not going to win, that's what the real circumstances are. So at that time, I read these 4 lines. Samudram ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మెరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు. నేను పిడికిడి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. పండుటాకుల తరం పవన ధాటికి పోయి కొత్త చివురులు వేసి కోకిలమ్మను కూసి నూతనంగా ఇలకు చేతనం వచ్చింది. జీవకాంతుల్లోని శిశిర శిథిలాంగాల హిమ సమాధుల మీద శుభ సమూహం చల్లి నవవసంతోదయం మాట్లాడింది. జనసేన పార్టీ ఒక దార్శనికుడైన గుంటూరు శేషేంద్ర శర్మ కళల్ని, మార్చడాన్ని, మతాన్ని, మానవత్వాన్ని కల్పించే అర్థం చేసుకున్న, స్ఫూర్తిని తీసుకున్న వ్యక్తి నాకు గుంటూరు శేషేంద్ర శర్మ, నేను అభిమానించే వ్యక్తి. ఆయన స్ఫూర్తిని తీసుకుని జనసేన పార్టీని పెట్టాను. కొటేషన్స్ ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఇంకా రకరకాల పేర్లు చెప్తారు ఆయన, కవుల పేర్లు ఇవన్నీ కూడా. సో అద్భుతంగా ఇలాంటి కొటేషన్స్ అవి చెప్పడం, ఆల్మోస్ట్ ఒక ప్రవచనాల్లాగా చెప్పి ఆయన యువతని ఉర్రూతలు ఊగించేశారు. ఇంకా కొత్త టార్చ్ బేరరు, 100% రాజకీయాల్లో ఒక టార్చ్ బేరర్ అయినా కరెక్ట్గా మనకి జన్జీ జనరేషన్కి ఈయనే కరెక్ట్ అన్నంతగా ఈయన్ని నమ్మి పాపం 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడమే కాదు, ఈయన బలపరిచినందుకు కూటమి పార్టీని కూడా గెలిపించేశారు. సరే, ఫైనల్గా టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే, అప్పుడు అంతంత ఉర్రూతలు ఊగించే ప్రసంగాలు ఇచ్చిన ఈయన ఇప్పుడు చాలా సైలెంట్గా ఏదో ముద్దుగా మాట్లాడటం, ఓకే చేద్దాం వందం చేసుకుంటూ వస్తున్నాం అది ఇదంటే అసలు వాయిస్ లేవట్లేదు. చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, చాలా దాన్ని ఏమంటారు, సబ్మిసివ్గా మాట్లాడుతున్నారు. ఆ సబ్మిసివ్నెస్ ఎవరి పట్ల అంటే మనకు తెలిసిందే, ఆ విధేయత అవంతా కూడా, ఆ లాయల్టీ అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి పట్ల అని చెప్పేసి. అయితే ఇప్పుడు జనసేనకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు 1 by 1. మనం కిరణ్ రాయలు అనేటువంటి అతని ఉదంతం చూసాం మన తిరుపతిలో. పాపం ఆ బాధితురాలు బయటకు వచ్చి గగ్గోలు పెట్టింది, మొత్తం నా దగ్గర డబ్బంతా లాగేశాడు, నాకు వాళ్ళతో పరిచయాలను, వీళ్ళతో పరిచయాలని, అది చేసేయగలను ఇది చేసేయగలను అంటూ చెప్పేసి ఎంతలాగా ఎక్స్ప్లాయిట్ చేశాడు అనేటువంటిది పాపం ఆ మహిళ చాలాసార్లు మీడియాకు వచ్చి చెప్పింది. సరే, పాపం మరి ఆ బాధిత మహిళ యొక్క గోడు తర్వాత ఏం వినిపించడం మానేసింది. అతని మీద తీసుకున్న యాక్షన్ ఏంటంటే, కొంతకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని జనసేన అధికారిక లెటర్ హ్యాడ్ మీద ఒక ఇది రాసి బయటికి వదిలేరు, ప్రెస్కి ఇచ్చారు. జస్ట్ 1-10 రోజులు తిరగకముందు మళ్ళీ అతను మీడియాకు వచ్చేసి జనసేన అధికార ప్రతినిధిలాగా అసలు ఎరగదీసేస్తున్నాడు ఆయన. సరే, ఆయన మాట్లాడిన దాంట్లో అసలు సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ కేవలం ఎదుటి వాళ్ళు తిట్టడం తప్ప సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఇక సనాతన ఇదంతా కూడా తిరుపతి కల్తీని గురించి అన్నిటి గురించి అసలు అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేసాడు. సో అది అతని కిరణ్ రాయల్ మ్యాటర్. తర్వాత మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన మీద కూడా పాపం బాధితురాలు హర్షవీణ చాలా దారుణంగా నన్ను ఇది చేశాడు, ఎక్స్ప్లాయిట్ చేశాడు అని పాపం మొరపెట్టుకుంది. పదే మీడియా ముందుకు వచ్చి చెప్పింది. అస్సలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలని, పవన్ కళ్యాణ్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇద్దామని కూడా నేను ట్రై చేశాను అని చెప్పేసి జనసేన ఈ పార్టీ ఇన్ఛార్జికి ఇచ్చానని అందరికీ లెటర్లు రాసింది ఆ అమ్మాయి కూడా. అయినా సరే ఏ ఒక్కరు స్పందించిన దాఖలాలు లేవు. అతన్ని కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, అది చాలా పెద్ద యాక్షన్ అనమాట. పార్టీ కార్యకలాపాలకు కొంతకాలం దూరంగా ఉండాలని. పోనీ ఏమన్నా మరి వీళ్ళు జ్యుడిషియరీ ఎంక్వైరీకో లేకపోతే ఏదైనా పోలీస్ ఎంక్వైరీకో వెళ్ళి కడిగిన ఆణిముత్యాల్లాగా బయటకు వచ్చారా అంటే అది ఏమీ లేదు. అసలు దాని మీద ఎంక్వైరీలు ఉండవు, ఏముండవు, ఒక యాక్షన్ ఉండదు, ఏముండదు. కొంతకాలం పార్టీ యాక్టివిటీస్ వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు పాపం. రకంగా వాళ్ళకి అది పనిష్మెంట్ కాదు, అది వాళ్ళకి ఒక ఆఫర్లా ఉంది. అది కొంతకాలం రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి
వాళ్ళ కార్యకలాపాలని స్టార్ట్ చేస్తారు. సో అక్కడ నో యాక్షన్. ఇప్పుడు తాజాగా మళ్ళీ జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు, జనసేన పార్టీకి సంబంధించిన ఈయన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను మోసం చేశాడు అని చెప్పేసి ఒక బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చింది. జయప్రకాష్ ఆర్థికంగా మోసం చేయడమే కాదు, శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. అమ్మాయిలతో తిరగటమే కాదు, ఈ అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేయటమే కాదు, నువ్వు ఇంకా వేరే అమ్మాయిని కూడా ట్రాప్ చేసి నా కోసం తీసుకురావాలి అనేలాగా మాట్లాడాడు అని చెప్పేసి అమ్మాయి పాపం వీడియో పెట్టింది. నాకు ఒక 1 year నుంచి గుండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్ లో ఉంటున్నాను. రిలేషన్ లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను అవి కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి. నన్ను అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యి అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్ను పగలు కొట్టేశాడండి. కన్ను పగలు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. కొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేసి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనేవాడు. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి అక్కడికి. ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు, నేను ఇలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటే ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. సో ఇది పవన్ కళ్యాణ్ గారు, మీరేమో ఈ మన చిత్తూరు పరిసరాల్లో, అటవీ పరిసరాల్లో ఉండేటువంటి గ్రామాలు ఉంటాయి కదా, అక్కడ ఏనుగులు ధ్వంసం చేసేస్తుంటే మదపుటి ఏనుగులు, వాటిని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి చాలా అట్టహాసంగా మీరు బెంగళూరు వెళ్ళి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. అవి వచ్చిన తర్వాత కూడా అవి వచ్చి చాలా కాలం అయింది, వాటిని మేపుతున్నారు, వాటి మేతకి వాటి ట్రాన్స్పోర్ట్కే బోల్డ్ ఖర్చు అయింది, వాటిని మేపుతున్నారు ఇప్పుడు. బట్ ఆ కుంకి ఏనుగులు ఈ మదపుటి ఏనుగులు దారి మళ్లించడం, కంట్రోల్ పెట్టడం చేయకపోగా అవి ఏం మరి తినేసి రెస్ట్ తీసుకుంటున్నాయి. కానీ ఈ ఏనుగులు మాత్రం, ఈ మదపుటి ఏనుగులు మాత్రం ఆ చిత్తూరు పరిసర ప్రాంతాల మదనపల్లి అక్కడ ఆ గ్రామాలన్నింటినీ, అడవికి దగ్గరలో ఉండే గ్రామాలన్నింటినీ మళ్ళీ ధ్వంసం చేసి పడేస్తున్నాయి పంటలను అవన్నింటినీ. రీసెంట్గా ఎవరినో ఇది మన మనుషులు కూడా పాపం ఇవి చేసే అంటారు. సో ఆ కుంకీల వల్ల ఉపయోగం లేదు. పోనీ మీరు తీసుకొచ్చినట్టు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఈ కుంకలు ఎవరైతే ఉన్నారో, ఈ కిరణ్ రాయళ్ళు, వీళ్ళు అరవశ్రేధర్లు, ఈ జయప్రకాష్ నాయుడు, వీళ్ళు ఈ కుంకల వల్ల ఉపయోగం లేదు. ఆ కుంకీల వల్ల, ఈ కుంకల వల్ల ఏమీ ఉపయోగం లేదు. మరి మీరేమో శేషేంద్ర శర్మ గారు ఎక్కువ కొటేషన్స్, కవితలు అవి చెప్తారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. ఆడదాని వంక అమ్మాయి వంక కన్నెత్తి చూడాలంటేనే అసలు భయపడిపోవాలన్నారు. వాలంటీర్ల మీద అయితే ఎంత దారుణమైన కామెంట్స్ చేశారు మీరు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. మరి ఏంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇలాంటి కుంకల మీద మీరు చర్యలు ఎప్పుడు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మొత్తం అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి.